శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్ సంధ్య థియేటర్ తొక్కిస్లాట్లో పుష్ప 2 సినిమా అవును ఆ భాగంగా తొక్కిస్లాట్ జరిగింది. ఆ తొక్కిస్లాట్లో ఒక ఫ్యామిలీ ఒక బాబుకి ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా అతనికి ట్రీట్మెంట్ నడుస్తోంది. అవును దీనిలో భాగంగా అప్పుడు కొంత ఆర్థిక సహాయం చేశారు. అండ్ మళ్ళీ వెళ్ళి స్నేహారెడ్డి గారు అలానే అల్లు అరవింద్ గారు అరవింద్ గారు ఇద్దరు వెళ్ళి కలిసినట్లు తెలుస్తోంది. అవును. ఏంటి సార్ ఆ బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి అసలు? అంటే శ్రీతేజ్ అతని పేరు. ఓకే. అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు కూడా అతనేమి పూర్తిగా కోలుకున్న తర్వాత అతన్నేమి డిశ్చార్జ్ చేయలేదు. రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలి అనే చెప్పారు అప్పుడు కూడా. ఓకే. అంటే ఇది అంత తొందరగా నయమయ్యే వ్యవహారం కాదు, నెల నెల ఖర్చు భారీగానే ఉంటుంది, అలా బెడ్ మీద ఉంచి చూసుకోవటమే చాలా టైం తీసుకుంటుంది అనే చెప్పారు డాక్టర్లు. మదర్ చనిపోయింది అక్కడ, రేవతి ఆవిడ పేరు. ఆవిడ చనిపోయారు. ఇతను బాగా అంటే సఫకేట్ అయ్యాడు ఆ టైంలో, బ్రీతింగ్ అందక ఆ సఫకేషన్లో నుంచి మల్టీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అతనికి. దానిలో నుంచి కొంతవరకు అయితే బయటపడ్డాడు, అంటే ప్రాణ ప్రమాదం లేదు అన్నంత వరకు అయిపోయింది. ఓకే. కానీ ఇది అంత తొందరగా అతను హీల్ అయి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కాదు. అందుకని ఆ టైంలో డిశ్చార్జ్ అయ్యి అతను రిహాబిలిటేషన్లోకి పంపిస్తున్నటువంటి సందర్భంలో అరవింద్ గారు చెప్పాడు, అతని వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం, అతను ఎప్పుడు రికవర్ అయ్యి బయటకు వస్తాడు అనేది అది డాక్టర్లు చూసుకుంటారు, అప్పటి వరకు అయ్యే ఖర్చు మేమే తీసుకుంటామని చెప్పాడు ఆయన. అందులో భాగంగా ప్రతిసారి అంటే కొన్ని ఈక్వల్ ఇంటర్వల్స్లో వీళ్ళు వెళ్ళి పరిస్థితి ఏంటి అనేది మానిటర్ చేస్తున్నారు. అందులో భాగంగానే వెళ్ళి ఆ ఫ్యామిలీని కలిసి వాళ్ళకు కొంత ధైర్యం చెప్పి, అంటే వీళ్ళు వెళ్ళటం అనేది పబ్లిక్ కూడా కొంత రిలీఫ్, అంటే పట్టించుకుంటున్నారు. రెండోది, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా గొడవ అయింది. ఆ ఇన్సిడెంట్ జరగటానికి కారణాలు ఏమిటి, అక్కడికి ఎలా రష్ అయ్యారు జనాలు అనేది వాంటెడ్గానే జరిగింది, కొంత ఆ హడావిడి క్రియేట్ చేయడం కోసమే జరిగింది అన్నట్టుగా ఆ సన్నివేశం నడిచింది అప్పుడు. రెండోది, అల్లు అర్జున్ థియేటర్లో ఉండగా ఆయనకి ఇంటిమేట్ చేశారు, కాకపోతే ఆయన ఆ ప్రోగ్రాంలో ఉన్నాడు, ఇది అయిపోయిన తర్వాత వస్తాను అన్నాడు. అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోవడం కాకుండా ఆ రోజునే అక్కడికి ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించి ఉంటే, అంటే అక్కడే కండోలెన్స్ తెలిపి, అప్పటికే ఆవిడ పరిస్థితి బాగాలేదు, ఆవిడ చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. కొంచెం మానిటర్ చేసుంటే అక్కడ నిలబడి ఈ స్థాయి డ్యామేజ్ జరిగి ఉండేది కదా, ఈ అరెస్ట్ దాకా వెళ్ళుండేది కాదు వ్యవహారం. ఎప్పుడైతే ఈయన ఇంటికి వచ్చేసాడో ఇమ్మీడియట్గా విమర్శలు, అలాగే బయట నుంచి మాటలు దొరలటం, ఈ వ్యవహారం కొంచెం ముదిరింది. ప్రభుత్వం కూడా సీరియస్గా పట్టించుకుంది. అంటే అప్పటికి ఈ షోస్కి పర్మిషన్ ఇవ్వాలా, ఈ ప్రీమియర్ షోస్కి ఈ ప్రైస్ హైక్కి దాదాపు 2000 రూపాయల వరకు నడిచింది టికెట్ రేట్ ఆ రోజు. ఈ 2000 పెట్టి కొనుక్కుని వచ్చిన వాళ్ళే ఈ ఫ్యామిలీ, ఈ రేవతి గారి ఫ్యామిలీ. ఈ కుర్రవాడు పర్టికులర్గా ఆ సినిమా చూడాలని కోరుకున్నాడు. ఇతని కోరిక తీర్చడం కోసం వాళ్ళు 2000 చొప్పున టికెట్లు కొని వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఇతనికి బన్నీని చూపించటం కోసం ఆ క్రౌడ్లోకి వచ్చింది ఆవిడ. వచ్చి తను ఆ క్రౌడ్లో ఇరుక్కుని తను ప్రాణం కోల్పోయింది, కొడుకేమో ఇలా అయిపోయింది. సో దీన్ని, ఈ ఇన్సిడెంట్ జరగటానికి అక్కడ క్రౌడ్, అక్కడున్న పరిస్థితి ఏమిటి, అక్కడున్న స్పేస్ ఏమిటి అనే దాన్ని బట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. మీరు చాలా పరిమితమైన ప్లేస్ ఉంటుంది అక్కడ, ఆ పరిమితమైనటువంటి ప్లేస్లో మీరు చిన్న రోడ్ షో చేశారు, దాంతో అన్వాంటెడ్ క్రౌడ్ వచ్చేసింది అక్కడికి. అందుకని దీనిలో హీరో పాత్ర ఉంది ఖచ్చితంగా అనే ఉద్దేశంతో వాళ్ళు కేసు బుక్ చేశారు. ఆయన అరెస్ట్ అయ్యాడు, జైలుకు వెళ్ళొచ్చాడు ఒకరోజు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇలా నడిచి ఆ సందర్భంగా కొంత డ్యామేజ్ జరిగింది. అక్కడి నుంచి ఆ కుటుంబం తాలూకా బాధ్యత, అలాగే ఆ పిల్లవాడి తాలూకా ఆరోగ్య సమస్య, అది
పర్మనెంట్గా క్యూర్ అయ్యే వరకు అతని టోటల్ కెరియర్ మేమే బాధ్యత తీసుకుంటాం అన్నదాకా వెళ్ళారు. ఉమ్, అంటే ఒక రకంగా మేము అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా చూడాలి ఆ కుర్రాడిని అని చెప్పారు వీళ్ళు, అరవింద్ గారు. ఉమ్, ఆ చెప్పిన మాట నడుస్తోంది ఇప్పటికీ. వాళ్ళు జనరల్గా ఒక మాట చెప్పేసి కొంతకాలం అయిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటుంది. అవును. అలా కాకుండా ఆ రోజుల్లో కూడా అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ విజిట్స్ చేసేవాళ్ళు వీళ్ళు, ఉమ్, చేసేవాళ్ళు. అలాగే ఒకవేళ ఈయనకి కుదరని పక్షంలో బన్నీవాసు వెళ్ళి చూసి వచ్చేవాడు. ఓకే. ఎవరో ఒకళ్ళు వెళ్ళి మానిటర్ చేసి రావటం అనేది అయితే జరిగేది. ఉమ్, అది ఇప్పటికీ జరుగుతోంది అనేటువంటి ఒక భరోసాని ఈయన ఇచ్చాడు. ఆ ఫ్యామిలీకి భరోసా, ఉమ్, అలాగే ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు వీళ్ళు పట్టించుకుంటారు అనే భరోసా కూడా ఇచ్చారు. right. మరీ వదిలేయరు ఉమ్, అనే ధైర్యం కూడా ఇచ్చినట్లుగా చూడాలి. ఈరోజు వీళ్ళు వెళ్ళి మాట్లాడి రావటం ఇదంతా, ఉమ్, ఉమ్. ఇది పాజిటివ్గానే మంచి వార్త ఇది. అండ్ పాపకు కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి అవును. హెల్ప్ చేస్తాను అంటే టోటల్గా ఫ్యామిలీకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీరు నేరుగా వచ్చి నాతో మాట్లాడొచ్చు అని చెప్పాడు ఆయన, అవును. అరవింద్ గారు. నేను హ్యాండిల్ చేయగలిగింది అయితే డెఫినెట్గా హ్యాండిల్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు. ఉమ్, ఉమ్, అందుకని ప్రతిసారి ఇక తప్పదు అది. ఆ బాధ్యత తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని దాదాపుగా వాళ్ళు దత్తత తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఉమ్. సో అందులో భాగంగానే వెళ్ళి ఒకసారి పరామర్శించి వచ్చారు. ఇది అన్ని విధాలుగా మంచి ఇంప్రెషన్ ఇచ్చేటువంటి వార్తే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.